అందరికీ నమస్కారం. ఈరోజు మన బీకేఆర్ సేవా సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతిరోజు అందరూ వీక్షిస్తూ ఉన్నారు. మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మరి ఇంకా మీ ప్రోత్సాహం మాకు ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూసి ముందుగా మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి అలాగే మరిన్ని అప్డేట్ కోసం బెల్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. మరి ఈరోజు మీకు ఒక స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే పాపకర్మల గురించి ఈరోజు ఒక స్టోరీ చెప్తాను. పాపకర్మలను అనుభవించక తప్పదు. ఎందుకంటే కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకీలను చూసి వారిని కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు. దేవకి మాత కృష్ణుని చూసిన వెంటనే, నాయనా, నీవు పరమాత్మవి కదా, నీకు ఎన్నో దైవిక శక్తులు ఉన్నాయి కదా, మరి అయినా నువ్వు ఎందుకు 14 సంవత్సరాలు ఆగావు కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి అని అడిగింది. అప్పుడు కృష్ణుడు ఇలా జవాబు చెప్పాడు. అమ్మా నన్ను క్షమించు. నీవు నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయించావమ్మా. అడవులకు ఎందుకు పంపావు? నా గత జన్మలో చిరునవ్వుతో దేవకి ఆశ్చర్యపోయి అసలు అలాగే శ్రీకృష్ణుడి వైపు అలా చూడసాగింది. ఇది ఎలా సాధ్యమో, ఎందుకు ఇలా అంటున్నావు అని అడిగింది. కృష్ణుడు అన్నాడు, అమ్మ, గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు, కానీ నీవు గత జన్మలో కైకేవి, నీ భర్త దశరథుడు. దేవకీ మాత ఆశ్చర్యపడిపోయింది. కుతూహలంగా అడిగింది, అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో అని కృష్ణుణ్ణి అడిగింది. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, ఇంకెవరమ్మా, యశోదమాత. 14 సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెని దూరం చేశావు గత జన్మలో, అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది. ఎంతటి వారైనా కర్మఫలాన్ని అనుభవించక తప్పదమ్మా అని శ్రీకృష్ణుడు ఇలాగ సెలవిచ్చాడు. మరి భగవంతులైనా మరి మానవులైనా ఎవరైనా సరే మనం చేసిన కర్మని ఈ జన్మలోనైనా ఎప్పుడైనా సరే అనుభవించక తప్పదు. మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, అది మనకి, మన పిల్లలకి అలాగే తరతరాలు అలా నిలిచిపోయి ఉంటుంది. మ్యాక్సిమం మనమందరం కూడా సాధ్యమైనంత వరకు మంచి చేయడానికి మాత్రమే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తెలియక మనం చాలా పొరపాట్లు చేస్తాం, చాలా తప్పులు చేస్తాం. కానీ తెలిసి మాత్రం ఎవ్వరూ ఎలాంటి తప్పులని, పొరపాట్లని చేయకుండా ధర్మ మార్గాన్ని అనుసరించి ధర్మ మార్గంలో మనం అడుగులు వేద్దాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కొంతమందికైనా ఒక చిన్న అవగాహన వస్తుందని, అలాగే మన బీకేఆర్ సేవా సంఘం మరి చేస్తున్న సేవా కార్యక్రమాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరు కూడా పుణ్యాత్ములుగానే మేము భావిస్తాం. ఎందుకంటే పట్టెడన్నం పెట్టడానికి ఎంతోమంది సహకారం ఉంటేనే ఈ సంస్థని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. అలాగే ఫంక్షన్లో ఏదైతే మిగిలిపోయిన ఆహారం ఉంటుందో దాన్ని వృధా కాకుండా ఎంతోమంది ఆకలి తీర్చడానికి మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా మాతో వెన్నంటి ఉండి సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బీకేఆర్ సేవా సంఘం అమ్మా చిల్డ్రన్స్ హోమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ శేషు మాధవి, బీకేఆర్ సేవా సంఘం చైర్మన్.